అధికారంలో ఉండగా అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు అమావాస్య చంద్రుడయ్యాడు. గలగలా మాట్లాడే లీడర్ మౌనమునిగా మారిపోయారు. ఆయన మనోవేదన ఉమ్మడి జిల్లాలో వైసీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన నేతలు కేడర్ని పట్టించుకోవడం మానేశారు. ఈ సమయంలో అధికారులకు సీరియస్ వార్నింగ్ తో తగ్గేదే లేదంటున్నాడు నాయకుడు. చిన్న శ్రీను పేరులోనే చిన్న, పార్టీలో కాదు. ఒకప్పుడు విజయనగరం జిల్లాలో బొత్స చుట్టే రాజకీయం సత్యబాబు మాటే శాసనం. కానీ ఆయన వైజాగ్కి షిఫ్ట్ అయిపోవడంతో విజయనగరం జిల్లాలో వైసీపీ అనాథలా మారుతుందనుకున్న టైంలో బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు చిన్న శ్రీను పెద్ద సీన్ క్రియేట్ చేసేందుకు పావులు కదిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు, ఉత్తరాంధ్ర వాసులకు పరిచయం అక్కర్లేని పేరు చిన్న శ్రీను. గతంలో కొన్ని ప్రత్యేక పరిణామాల నేపథ్యంలో పతాక శీర్షికలకెక్కి దాదాపు స్టేట్ అంతా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. జిల్లా రాజకీయాల్లో అభినవ చాణక్యుడు. విపక్షంలో ఉన్న పాలకపక్షాన్ని గడగడలాడిస్తూ ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన నాయకుడు. బొత్స నీడలో ఎదిగిన చిన్న శ్రీను ఇప్పుడు విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కవుతున్నారు. మొరకముడిదాం మండల సర్వసభ్య సమావేశానికి స్థానిక జెడ్పీటీసీ సభ్యుడిగానే కాకుండా జెడ్పీ చైర్మన్ హోదాలో హాజరైన చిన్న శ్రీను తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించారు. అధికారులకు ఆయన చేసిన హెచ్చరికలు సాధారణ అంశమే గాని మారిన రాజకీయ పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా అసాధారణమే. ఎందుకంటే విపక్ష హోదా కూడా లేని వైసీపీకి చెందిన నాయకుడు అధికార యంత్రాంగానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మీకిచ్చిన సమయం అయిపోయింది, అయినా మీలో మార్పు కనిపించడం లేదు. మీరు మంచివారే కావచ్చు, కానీ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు, జిల్లాలో మాత్రం మేమే అధికారంలో ఉన్నాం, అది గుర్తుంచుకోండి అని జెడ్పీ చైర్మన్గా చిన్న శ్రీను చేసిన హాట్ కామెంట్స్ అధికార యంత్రాంగంలో సహజంగానే కలకలం రేపాయి. ఆయన అన్నారని కాదు గాని వాస్తవానికి విజయనగరం జిల్లాలో ఇలాంటి విచిత్ర పరిస్థితే ఉంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో ఉన్న విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థల్లో మాత్రం వైసీపీ ప్రాబల్యమే నడుస్తోంది. దీంతో రెండు అధికార కేంద్రాల నడుమ యంత్రాంగం అడకత్తెరలో పోకచెక్కలా నలుగుతోంది. విజయనగరం జిల్లాలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లే ఉంది అధికార యంత్రాంగానికి. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పాలకపక్షాన్ని ఇరుకున పెడుతున్నారు చిన్న శ్రీను. మరో ఏడాదిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దాకా అధికార ప్రతిపక్షాల మధ్య విధులు నిర్వహించడం కత్తి మీద సామేనని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో చిన్న శ్రీను రీఎంట్రీతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏడాది కాలంగా నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలకు చిన్న శ్రీను రూపంలో పెద్ద దిక్కు కనిపిస్తున్నారు. అధికారం కోల్పోయామనే బాధకు తోడు నేతలు పట్టించుకోవడం లేదనే నైరాశ్యంలో ఉన్న ఫ్యాన్ పార్టీ క్యాడర్ చిన్న శ్రీను తోడున్నాడని ధైర్యం కూడగట్టుకుంటున్నాయి. చిన్న శ్రీను అధికారులకు వార్నింగ్ ఇస్తే జెడ్పీ మీటింగ్లో వైసీపీ చైర్మన్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సౌమ్యంగా వ్యవహరించే మంత్రి జెడ్పీ చైర్మన్తో వాదనకు దిగడంతో అంతా అవాక్కయ్యారు. విజయనగరం జిల్లాలో చిన్న శ్రీను స్పీడ్కి బ్రేకులు వేయాలనుకుంటోంది అధికార పక్షం. ఇన్నాళ్లు జిల్లాలో తన మాటే శాసనమన్నట్లు చెలాయించుకున్న జెడ్పీ చైర్మన్కి చెక్ పెట్టాలనుకుంటోంది. కొండపల్లి రియాక్షన్తో అధికార యంత్రాంగం కూడా కాస్త ఊపిరి పీల్చుకుంది. ముందు ముందు చిన్న శ్రీను దూకుడు ఎలా ఉంటుందో, అధికార పార్టీ ఆయన స్పీడ్కి ఎలా కళ్ళెం వేస్తుందో చూడాలి మరి.